వైసీపీ ఇప్పటివరకు 6 జాబితాలు విడుదల చేసింది. 6వ జాబితాలో చాలా ట్విస్ట్లే కనిపించినాయి. కేవలం 10 మంది అభ్యర్థులు, అందులో 4 ఎంపీ స్థానాలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్ అనే ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ పేర్లు ఇవన్నీ చూసుకుంటే కనుక, ఎందుకంటే రాజమండ్రి ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్, ఎందుకంటే ఆయన అందరికీ ఎవరికి ఎంతమందికి తెలుసు అంటే అక్కడ అది ఒక పెద్ద ప్రశ్నే. కాకపోతే ఏంటి అంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అలాగే నరసాపురం ఎంపీ సీటు ఇన్ఛార్జిగా గూడూరు ఉమాబాల, అలాగే గుంటూరు ఎంపీ సీటుకి సంబంధించి ఉమ్మారెడ్డి రమణ, అలాగే చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా ఆల్రెడీ రెడ్డప్ప సిట్టింగ్ ఎంపీ ఆయన, మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇచ్చారు. అలాగే గిద్దలూరు అసెంబ్లీ సీటుకి నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీకి ఎండి ఖలీలు, అలాగే నెల్లూరుకి అదే గంగాధర్ నెల్లూరుకి నారాయణ స్వామి, ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎమ్మిగనూరుకి మాజీ ఎంపీ బుట్ట రేణుక, మైలవరం తిరుపతిరావు, మార్కాపురం అన్నా రాంబాబు వీళ్ళని నియమించారు. ఇందులో విషయం ఏంటి అంటే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్కి ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆయనకి సీట్ దక్కలేదు. అలాగే బుట్ట రేణుకకి 2014లో కర్నూలు ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు దాదాపు ఒక 10 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మిగనూరు నుంచి అవకాశం అయితే కల్పించారు. అలాగే అంతకు ముందు జాబితాలో వాస్తవానికి రెడ్డప్పకి ముందు ప్లేస్ మార్చారు, మళ్ళీ అంటే జీడి నెల్లూరుకి ఇచ్చారు, మళ్ళీ ఆయన తీసుకొచ్చి చిత్తూరు ఎంపీగా ఇన్ఛార్జిగా మళ్ళీ వేసేశారు. అంటే ఆయన స్థానం ఆయనకు దక్కేసింది. అలాగే నారాయణ స్వామికి మళ్ళీ ఎవరు సీట్ అని అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. అలాగే నెల్లూరు సిటీ సీటు సంబంధించి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్కి ఇస్తారని అనుకున్నారు. కాకపోతే అక్కడ ముస్లిం మైనార్టీకి ఇచ్చారు, ముస్లిం మైనార్టీ అయిన ఖలీల్కి ఇచ్చారు. వాస్తవానికి ఇది నిన్న మొన్నటి వరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన నరసరావుపేట ఎంపీగా చేస్తారన్నారు కాబట్టి అందుకని ఇది తీసుకొచ్చారేమో. నెక్స్ట్ లిస్ట్లో ఆయన పేరు వస్తుందేమో తెలియదు. అలాగే కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి ఫ్యామిలీకి ఒక రకంగా మళ్ళీ అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఆయన కుమారుడికి సీట్ ఇచ్చారు. సో అలా చూసుకుంటే జగన్ మార్కుతో పాటు అక్కడ సీనియర్లకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే సీటు దక్కదు అనుకున్న వాళ్ళకి, అలాగే చిత్తూరు జిల్లాలో అయితే పెద్దిరెడ్డి గారి హవా నడిచింది అనేది కూడా, అలాగే సామాజిక సమీకరణాలు, మెయిన్ సామాజిక న్యాయం, వీటన్నిటి దృష్ట్యా ఈ 6వ జాబితా అయితే విడుదలైంది. మరి మిగిలిన జాబితాల్లో కూడా సేమ్ ఇదే ఫార్ములా ఉంటుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.